నిద్రపుంచే మల్లెలు గాని వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ సంబరం. ఎస్, యాక్చువల్లీ ఈ వీడియో చాలా వరకు ట్రిమ్ చేసేయచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ వన్స్ హెల్ప్, అందుకని చెప్పేసి నాకు వచ్చినట్టు చేస్తున్నా. ఫస్ట్ అండ్ లాస్ట్ అయితే ట్రిమ్ చేయగలను, కానీ మధ్యలో పార్ట్ ట్రిమ్ చేయాలంటే కొంచెం కష్టం. సో అందుకని చెప్పేసి సరే ఇది ఫస్ట్ టైం కదా, కొత్త ప్యాన్లో ఫ్రై చేస్తున్నాననే ఎగ్జైట్మెంట్, అట్ ద సేమ్ టైం అసలు నేను షూట్ చేస్తున్నానని కూడా మర్చిపోయాను. ఎందుకంటే ఆవాలు, జీలకర్ర అండ్ మెంతులు ఇవన్నీ పాన్ మొత్తం స్ప్రింకిల్ చేస్తూ వేస్తే వీడియోకి క్లియర్గా కనిపించేవి. నేను చెప్తున్నాను కదా, నేను కొత్త ప్యాన్లో ఫ్రై చేస్తున్నాననే ఎగ్జైట్మెంట్లో షూట్ చేస్తున్నానని కూడా మర్చిపోయాను. అందుకే ఆ ఫోన్ అలా పట్టుకుని నా పని నేను చేసేసుకుంటున్నాను తప్ప ఇక్కడ ఆఫ్ చేయాలి, ఇంత టైం ల్యాగ్ అవుతుంది, ఇవేం నేను ఆలోచించలేదు. బట్ స్టిల్ అంత పెద్ద ప్యాన్లో ఇంత చిన్ని ఫ్రై చేయడం అనేది కొంచెం కామిక్ అనిపిస్తుంది. స్టిల్ మనకి షూట్ చేసుకోవడానికి బాగుందా లేదా అనేది ఇంపార్టెంట్, పక్కనవన్నీ పక్కకు తోసేయడమే. ఎందుకంటే చిన్ని చిన్ని ప్యాన్స్ పెట్టి కోర్స్ నాకు ఐఎమ్ లైక్ నాకు ఆ చిన్న చిన్న ప్యాన్స్లో ఫ్రై చేసే టాలెంట్ కూడా ఉంది, కానీ షూటింగ్కి అవన్నీ పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇంత పెద్ద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెద్దదని చెప్పేసి ఎక్కువ ఫ్రై చేస్తే ఎవరికి పెడదాం, అందుకని చెప్పేసి సో ఓక్రా ఫ్రై చేస్తూ మీతో చిట్ చాట్ చేస్తున్నా. ఇంకా ఎలాంటి రెసిపీస్ మీరు చూడాలనుకుంటున్నారు, నా దగ్గర ఇంకొక ఇండస్ వ్యాలీ ప్యాన్ కూడా ఉంది, అంటే కుకింగ్ ప్యాన్, కర్రీ ప్యాన్, అది విత్ లిడ్ 2 తీసుకున్నాను. యాక్చువల్గా మా కజిన్ చెప్పింది ఫ్రైస్ ఎప్పుడైనా లిడ్ లేకుండా చెయ్యి, చాలా బాగుంటుంది అని చెప్పేసి. నిజమా కాదా అనేది నేను ఇవాళ టెస్ట్ చేయాలి అనుకున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు చూసినప్పుడు అది ఎస్ ద ప్రాపర్ టెక్స్చర్ విత్ వైబ్రెంట్ కలర్ ఇవన్నీ వచ్చాయా లేదా అనేది కమెంట్ చేసి నాకు చెప్పండి. చాలామంది నాకు చెప్పింది ఏంటి అంటే స్టీల్ యూజ్ చేస్తే మాడిపోతుంది, వీ కాంట్ మేనేజ్ అని చెప్పేసి అన్నారు. నాకు భయం పట్టుకుంది, కొనేసాను. ఇప్పుడు నిజంగానే మాడిపోతే ఏం చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అని. బట్ టచ్ వుడ్ నాకైతే ఎప్పుడు అలా జరగలేదు. అండ్ ఎప్పుడు అని అనటం కరెక్ట్ కాదేమో, బికాజ్ ఇదే కదా మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం. సో ఈసారికి అయితే మాడలేదు. ఇలాగే ప్రతిసారి కేర్ఫుల్గా ఉంటే హోప్ఫుల్లీ ఏమి మాడకుండా నీట్గా వచ్చేస్తుంది. కుకింగ్ అనేది ఒక ప్యాషన్, అందరూ ఇష్టపడరు, బట్ ఇష్టపడిన వాళ్ళు మాత్రం హ్యాపీగా చేస్తారు. అండ్ చాలామందికి ఇది స్ట్రెస్ బాస్టర్ కూడా. కొంతమందికి రెడీ అయితే ఎలా స్ట్రెస్ బాస్టరో, కొంతమందికి కుక్ చేస్తే అలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం